ముందుగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం. ఈ రోజున బుక్రాసముద్రం మండలంలో సింగనమల నియోజకవర్గంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమనగా, నిన్నటి రోజున జనసేన పార్టీ ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గ్రాండ్గా విజయవంతంగా సింగనమల కాన్స్టిట్యున్సీ కాదు అనంతపూర్ జిల్లా వ్యాప్తంగా గ్రాండ్గా ఓపెన్ చేయడం జరిగింది. నిన్నటి రోజున ఒక్క రోజులోనే 1,00,000 సభ్యత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సభ్యత్వాలు నమోదు చేసి పార్టీకి మంచి గిఫ్ట్గా ఇచ్చారు. ఈ రోజున జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజలకు తెలుసు. అసలు ఏ పార్టీ కూడా చేయనటువంటి అనేకమైన కార్యక్రమాలు జనసేన పార్టీ ద్వారా చేస్తారు. ఈ రోజున మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఏదైనా సహజ మరణం కాకుండా ఏదైనా యాక్సిడెంట్ వలన జరిగితే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్సు, గాయాలైతే 50,000 రూపాయల ఇన్సూరెన్సు, పార్టీ తరఫున కూడా వాళ్ళ పిల్లలకు భవిష్యత్తుకు అండగా వాళ్ళ చదువులకు అండగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఎప్పటికీ కూడా జనసేన పార్టీ అనేది బీద ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈ రోజున బుక్రాసముద్రం మండలంలో కాకుండా సింగనమల వ్యాప్తంగా కనీసం అంటే 10,000 పైచిలుకుగా సభ్యత్వాలు నమోదు చేసి పవన్ కళ్యాణ్ గారికి ఒక గిఫ్ట్గా కూడా మేము ఇస్తాం. ఎందుకంటే 2014 నుంచి పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా సభ్యత్వాలు కొన్ని పెరుగుతూ వచ్చినాయి. 2024లో కూడా 2,000 పైచిలు చేసాం. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6వ ప్లేస్లో సింగనమల కాన్స్టిట్యూన్సీ ఉండడం దానికి గర్వకారణమైన మా సింగనమల నియోజకవర్గ ఇన్ఛార్జు సాకే మురళీకృష్ణ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు గారికి, జిల్లా సెక్రటరీ సొప్పా చంద్ర గారికి, జిల్లా సంయుక్త కార్యదర్శులైనటువంటి శ్రీ పురుషోత్తం రెడ్డి గారికి, కృష్ణమూర్తి గారికి, ముఖ్యంగా మా క్రియా వాలంటీర్లకు, జనసేన పార్టీ కార్యకర్తలు క్రియా వాలంటీర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ప్రజలతో మమేకమై ఇంటింటికి తిరుగుతూ జనసేన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకే మాకండా వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున ఏదో నిన్న జాయినింగ్లు చేపాం, మాకు వైసీపీ నుంచి జాయినింగ్లు జరిగినాయి. కొద్దిగా ఏదేదో మాట్లాడుతున్నారు, దుష్ప్రచారాలని చేస్తున్నారు. వాళ్ళకి మేమేం మాట్లాడలేదు. ఆల్రెడీ మీరు 11 పడిపోయినారు, మీరు మాట్లాడే అర్హత కూడా లేదు. ప్రజలు కూడా మీకు 11 సీట్లకు పడేసి 11 నిమిషాలు కూడా మీరు అసెంబ్లీలో కూర్చోలేకుండా పోయి మళ్ళీ మీరు దుష్ప్రచారాలు చేయడం ఇది సిగ్గుచేటని భావిస్తున్నాం. ఇలాగే మీరు ఏదన్నా కూడా అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. అప్పుడే ప్రజల దగ్గర కొద్దిగా గౌరవం అనేది పెరుగుతుంది. రేపు 11 కాకుండా 9, 10 వచ్చేది, 1 సీటు తగ్గినా పెరిగినా మీకు వచ్చేటట్లున్నాయి. కాబట్టి ఈ రోజున ఏదైనా ప్రతిపక్షం కూడా కాకుండా ప్రతిపక్ష హోదా మీరు అడుక్కుంటున్నారు. ప్రతిపక్ష హోదా అడుక్కుంటారు ఎవరన్నా కూడా? కనీసం ప్రతిపక్ష హోదా రావాలంటే ఎన్ని సీట్లు కలిసల్లా? ప్రజల దగ్గర ఎంత విశ్వాసం సంపాయిల్లా? ఎంత ప్రజలకు మేలు చేయాలా? ప్రతిపక్ష హోదా అనేది అడుక్కోవద్దండి, ప్రజలు ఇవ్వాల. దయచేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇది ఉమ్మడి ప్రభుత్వం వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటని ఒకసారి తెలియజేసుకోండి. ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి బాగా ఖచ్చితంగా బలంగా జరుగుతున్నాయి. పింఛన్లు కావచ్చు, ఫ్రీ జర్నీ కావచ్చు, వచ్చేసి రైతులకు కావచ్చు, ఏవైనా కూడా బలంగా ఇస్తున్నాము. ఈ రేపొద్దున కూడా ప్రజలకు అండుదండగా నిలబడతామని తెలియజేస్తూ, ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు మరింత ఊపందుకుంటున్నాయి. నిన్నటి రోజున 1,00,000 సభ్యత్వాలు దాటడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మా ప్రతి కార్యకర్త కూడా చెప్తున్నాము, క్రియా వాలంటీర్లు కూడా చెప్తున్నాము. పోయి పల్లెల్లో పోయి ప్రతి ఒక్క ప్రజలే మమేకంతో అడుగుతున్నాం, మీ పార్టీ సభ్యత్వం మేము తీసుకుంటాము అని ప్రజలే ముందుకు వస్తున్నారు. కావున దానికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ జై జనసేన, జై హింద్ అని చెప్పే వాళ్ళకు నేను వాళ్ళకు ముక్కుసూటిగా ఒకటే చెప్తున్నా, సభ్యత్వం ఉండే మాట్లాడుతున్నారు. సభ్యత్వం లేకుండా మేము మాట్లాడాం. మా పార్టీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం ఉండే ప్రెస్ మీట్లు పెడతారు, సభ్యత్వాలు తీసుకొనే ఏదనగా ఉంటుంది. సభ్యత్వం లేకుండా ఎవరు మీకు విత్ ప్రూఫ్తో ఇప్పుడు మీడియా సమావేశంలో చూపిస్తాం. విత్ ప్రూఫ్తో సభ్యత్వం లేని వ్యక్తులు మేము అసలు అట్లా మాట్లాడడం అది మీకే చెల్లినాయి. ఏం జరుగుతుంది, ఏం జరిగి మీరు ఒకసారి మీరే పునరాలోచన చేసుకోండి, మీ పార్టీలో ఏం జరుగుతుందో ఏమేమనేది. అంతేగాని ఏదో మంచి చేసి ఈ కూటమి ప్రభుత్వం మీరు చెడుగా చెప్పడము, ప్రజల్లో అసలు గొడవలు పెట్టేది చేస్తా అనేది మీరు, మేం కాదు. ప్రజలను మమేకం చేసుకుంటూ ప్రజలకు మేలు చేసుకుంటూ మా ప్రభుత్వం ముందుకెళ్తాం. మేము ఇట్లాంటివన్నీ ఖండిస్తున్నాం. వర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తం కాదు, ఆయన మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ దేశ నాయకుడు. మీరు అసలు మీరు ఇచ్చే మాటలన్నీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సింగనమల వర్గంలో ఎంత బలంగా ఉంది అనేది కూటమి ప్రభుత్వంలో కాదు, మీరు మొత్తం మీకు మనస్ఫూర్తిగా మీరు ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచన చేసుకొని ఆత్మవిశ్వాసం చేసుకొని ఒకసారి మాట్లాడండి. సింగనమల వర్గంలో జనసేన పార్టీని మీరు చేసేది కాదు. మేము ఎప్పటి నుంచో బలంగా ఉన్నాము, బలంగా ఉంటాం. రాబోయే స్థానిక సంస్థలు కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక సంస్థలు కూడా బలంగా ఉంటాం, బలంగా పోటీ చేస్తాము. మీకు ధీటుగానే ఉంటాము. మీ పార్టీని ఎదిగేది కాదు, మీ అసలు యాటికి పడిపోయినారు, మీరు ఒకసారి పునరాలోచన చేసుకోండి.